కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టినాం. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది. అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి 2 తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంటు ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము. మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించినరో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి. మీరందరూ కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడిగా మీకందరికీ ఆహ్వానం పలుకుతుంది. ఇప్పుడు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాం. ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతాయా? ఎవడన్నా తలుండేవాడు కానీ మతుండేవాడు కానీ మాట్లాడే మాటలేనా? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాన్ని ఉండాలి, పర్థమాన్ని ఉండాలి. ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు. కోదండరామ్ గారి యొక్క ఏమంటారు ఆయనకున్న గొప్పతనము ఒకరు చెప్పాలనా? తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో కోదండరామ్ గారి యొక్క పాత్రను టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మావి తిరస్కరించారు, మీకు ఎట్లిచ్చిండ్రు అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? కాబట్టి ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనుగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ గారు కాదు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ, దానికి ఒక సిద్ధాంతము, ఒక నాయకత్వం ఉంది. సిద్ధాంతపరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని గద్దెదించడానికే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు. ఈరోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ 2వ విడత యాత్ర మొదలుపెట్టిండు. అట్లాంటి పార్టీ చిత్తశుద్ధినే శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన, అతని అవగాహన, అతని యొక్క విధానం అర్థం చేసుకోండి. కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. చారి గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చెయ్యాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం. మీరు దానికి ఖమ్మం తోడు చేస్తారు, అది మరి మీరే చెప్పాలి మీకు ఎక్కడి నుంచే సమాచారం వచ్చిందో. ఇప్పటి కూడా మా తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పటి సమావేశంలో కూడా మేము అందరం చర్చించుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి.